బావగారు, మీ దగ్గర కోట్లు లేవు, తొడుక్కోడానికి కోటు కూడా లేదు కదూ? సౌందర్య, కోపం వచ్చిందా అత్తగారు? అయినా నేనన్న దాంట్లో తప్పే ఉంది. బోడి వర్క్షాప్ ఓపెనింగ్కి మా డాడీ రావాలా? జిడ్డు కారుకుంటూ వెల్డింగులు చేసుకుంటూ బతికే లేబర్ మధ్యకి మా డాడీ రావాలా? మా డాడీ రేంజ్ ఏంటి, మీ రేంజ్ ఏమిటి అనడానికే కాదు, అనుకోడానికి కూడా అర్హత ఉండాలి. మా డాడీ స్టేటస్ మౌంట్ ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉంది. మరి మీ స్టేటస్? మీ రేంజ్కి మున్సిపల్ మినిస్టర్ కాదు కాదు, మున్సిపాలిటీలో చెత్త కుండీలు ఊడ్చేవాడిని పిలుచుకోండి. చూసావమ్మా ఎంత పొగరుగా మాట్లాడుతుందో? మాట్లాడుతుందిరా. పరిస్థితులు బాగా లేనప్పుడు తాడే పామై కరుస్తుంది అంటారు. ఏం చేస్తాం, అంతా మన కర్మ. ఇంకొన్నాళ్ళు ఓర్చుకోవాలి, తప్పదు. అమ్మా, తమ్ముడి భార్య కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి పేటరేగిపోతుంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తోంది. అంటుందిరా, ఇప్పుడు దాని గాలి వీస్తుంది, అందుకే ఎగిరెగిరి పడుతుంది. కానీ మనం చేసిన పాప పుణ్యాల్ని గమనించడానికి పైవాడంటూ ఉన్నాడు. 100 తప్పులు పూర్తయ్యాక శిశుపాలుడికి శిరచ్ఛేదం చేసినట్టు ఆ దేవుడే సౌందర్యకు బుద్ధి చెప్తాడు. తప్పకుండా చేసిన తప్పులన్నిటికీ కలిపి శిక్షను ఒకేసారి విధిస్తాడ్రా. అమ్మా, కర్చీఫ్ కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావు? అక్కడే ఉంటుంది చూడరా. బా చూసానమ్మా, ఎక్కడ కనిపించట్లేదు. అబ్బబ్బబ్బా, చిన్నపిల్లాడికి అమర్చినట్టు వీడికి అన్నీ అమర్చి పెట్టాలి. ఒక్క పని కూడా సొంతంగా చేసుకోడు. ప్రతిదానికి అమ్మా అమ్మా అమ్మా. టైం అయిపోతుందమ్మా, హాస్పిటల్కి వెళ్ళాలి. అబ్బబ్బబ్బా, ఒక్క క్షణం కూడా ఆగడు. తెగ హడావిడి చేసేస్తాడు. అమ్మా స్వప్న, ఒక్కసారి వెళ్ళి చూడమ్మా. సరే ఆంటీ. ఎస్. అమ్మా, అమ్మా, ఇదిగోండి. అమ్మని రమ్మంటే నిన్ను పంపిందా? ఆంటీ వంటగదిలో ఉన్నారు. థ్యాంక్ యూ. నా పర్స్ ఎక్కడ ఉంది? అమ్మా, ఇక్కడ ఉందా? సారీ. ఇట్స్ ఆల్ రైట్.
ఏంటో స్వప్న, చిన్నప్పటి నుంచి ఏం కావాలన్నా అమ్మ అని పిలవడం అలవాటు అయిపోయింది. అసలు తప్పంతా అమ్మదే. ఒక్క పని కూడా నన్ను సొంతంగా చేసుకొనివ్వకుండా ఇదిగో ఇలా అలవాటు చేసింది. తలకి నూనె రాసుకోవాలన్నా అమ్మే, తలంటికి షాంపూ రుద్దాలన్నా అమ్మే, ఆఖరికి రోజు నేను ఏ డ్రెస్ వేసుకోవాలన్నది కూడా అమ్మే సెలెక్ట్ చేసి పెడుతుంది. చిచి, రోజు రోజుకి మరీ బద్దకిష్టం అయిపోతున్నాను కదూ. కానీ స్వప్న, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇలా డిపెండ్ అయిపోవడంలో కూడా గొప్ప ఆనందం ఉంది. ఏమంటావు? ఎనీవే, థ్యాంక్ యూ. అన్నట్టు వాచ్, నా వాచ్ ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టాను? ఇదిగోండి. ఇది కూడా ఇక్కడే ఉందా? ఇంకేమైనా కావాలా? అబ్బే, ఇంకేం వద్దు, అన్నీ ఉన్నాయి. మ్. అమ్మా, టిఫిన్ పెట్టు. స్వప్న, కళ్యాణ్కి టిఫిన్ పెట్టమ్మా. ఎంత ముందు చూపు. టిఫిన్ అదిరింది. నువ్వే చేసావా? ఆంటీ చేశారు. అనుకున్నాను. ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒకసారి నీతో గడపాలని ఉంది. ఒక్కసారి చలి, ఒక్కసారి చలి. అమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. అలాగేరా, మధ్యాహ్నం లంచ్కి త్వరగా వచ్చేయి. అలాగేనమ్మా, బాయ్. 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 చెప్పాను కదరా. అమ్మా, నా మెడికల్ కిట్ రూమ్లో మర్చిపోయాను. స్వప్న, ఓ, నువ్వు తెచ్చావా? థ్యాంక్ యూ.
ఆ, స్వప్న, ఇవాళ నీకు చాలా శ్రమ కలిగించాను. పర్వాలేదు. ఏంటో నువ్వు నాకు ఇలా సేవలు చేస్తుంటే, ఐ మీన్ అదే ఇలా అన్నీ అందిస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను. ఉంటాను. ఉమ్. హాయ్ రామ్. హాయ్ కళ్యాణ్. ఎక్కడికి? ఏం లేదు, జస్ట్ అలా వాకింగ్ అంతే. అయితే కమాన్, నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తాను. సరే. ఏంటి కళ్యాణ్, ఇవాళ చాలా హుషారుగా కనిపిస్తున్నావు. యా, ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి. కొత్తగా ఏంటి ఒక్కసారి? పాట, తీయటి పాట. నా స్వప్న నా కోసం ప్రేమగా పాడే పాట. ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి నీతో గడపాలనుంది. వా, తన మనసులో ఫీలింగ్స్ని స్వప్న నా కోసం ఈ పాట రూపంలో తీయగా వినిపిస్తుంటే నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు చాలు. ఇదేనా నువ్వు చెప్తానన్న సర్ప్రైజింగ్ న్యూస్? మ్మ్హ్. ఇంతకన్నా తీయడిది. యునో రామ్, ఇవాళ నా లైఫ్లో మర్చిపోలేని అద్భుతమైన రోజు. ఎందుకో తెలుసా? ఆహ్. ఆహ్. ఇదిగోండి. ఇది కూడా ఇక్కడే ఉందా? ఓ, నువ్వు తెచ్చావా? థ్యాంక్ యూ. అదనమాట. రామ్ ఉక్రోషంగా నా వైపు చూస్తూ నా స్వప్న నాకు సేవలు చేస్తూ ఉంటే అచ్చ తెలుగులో అదేం మాట? పరవశం. పరవశించిపోయాను. రామ్, పెళ్లికి ముందే ఇంత ఆనందంగా ఉంటే స్వప్నతో పెళ్ళయ్యాక నా జీవితం ఇంకెంత కలర్ఫుల్గా ఉంటుందో, ఇంకెంత మధురంగా ఉంటుందో ఊహించుకుంటేనే ఏదో మత్తు, ఇంకేదో పరవశం, మరేదో మాటలకందని మైమరపు. నిజంగా నేను చాలా లక్కీ కదూ. నువ్వు నిజంగానే చాలా లక్కీ. ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒక్కసారి నీతో గడపాలనుంది. ఒక్కసారి 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 చెలి.
స్వప్న. హాయ్. స్వప్న, ఏమైందే? అలా ఉన్నావేంటి? ఎలా ఉన్నాను? ఏదో బలవంతంగా ఇష్టం లేని పని చేసినట్టు అదే తలుచుకుంటూ లోపలే టెన్షన్ పడుతున్నట్టు ఉన్నావు. అసలేం జరిగిందే? సౌందర్య, నేను చెప్పు స్వప్న. నువ్వు నాకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావు? ఏమైందే? అది ఇవాళ ఉమ్? ఆయన ఆయనంటే ఎవరు? ఓ, కళ్యాణ్ గారా? ఏం చేశాడేంటి? నన్ను ఆ, నిన్ను ఏం చేశాడు? ముట్టుకున్నాడా? ముద్దు పెట్టుకున్నాడా? చిచి, అదేం లేదు. లేదా మరింకేంటి? నన్ను ఒక ఆటబొమ్మను చేసి ఆడించారు. హోస్, ఇంతేనా? నేనింకా ఏం జరిగిందో అనుకున్నాను. ఏంటి నువ్వు కూడా? అప్పటినుంచి నాకెంత టెన్షన్గా ఉందో తెలుసా? టెన్షన్ ఎందుకు? ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న కళ్యాణ్ గారు ఈవేళ కొంచెం రొమాంటిక్గా బిహేవ్ చేశారు, అంతే కదా? ఏమో, అలాంటివన్నీ నాకిష్టం ఉండదు. ఇప్పుడు అందరూ ఇలాగే అంటారు. ఆ 3 ముళ్ళు పడ్డాక మొగుడేం చెప్పినా హ్యాపీగా చేస్తారు. నేను అలా ఏం చేయను. చెయ్యాలమ్మా, తప్పదు. ఎందుకు తప్పదు? ఎందుకంటే అలా చేస్తేనే మగాడు లైక్ చేస్తాడు. ఇష్టపడ్డ ఆడదాని కోసం తన ప్రాణాలిమ్మన్నా హ్యాపీగా ఇచ్చేస్తాడు. సౌందర్య, ఏం చేస్తున్నారమ్మా? ఏం లేదంటీ, పెళ్లి పనుల గురించి డిస్కస్ చేస్తున్నాం. అలాగా, చాలా సంతోషం అమ్మా. నేను కూడా పెళ్లి పనులు ఎప్పటి నుంచి మొదలు పెట్టాలో పంతులు గారింటికి వెళ్ళి అడిగి రావాలనుకుంటున్నాను. అటువైపు ఇటువైపు అన్నీ మనమే చూసుకోవాలి కదా. అవునాంటీ, స్వప్నకి అత్తింటి వారైనా పుట్టింటి వారైనా మీరే కదా. అందుకే పెళ్లిలో ఏ చిన్నలోటు రాకుండా అన్నీ ముందుగానే ప్లాన్ చేస్తున్నాను. అన్నట్టు స్వప్న, నేనొచ్చేసరికి బాగా లేట్ అవుతుంది. ఈ పూటకి నువ్వే వంట చేసి లంచ్ టైంకి కళ్యాణ్ రాగానే మీ ఇద్దరు కలిసి తినేయండి, సరేనా? అయితే మరి నేను వెళ్ళొస్తాను. సౌందర్య, ఉంటానమ్మా. సరే ఆంటీ, బాయ్. సౌందర్య, నేను వంట చేస్తాను, నువ్వు కాసేపు సోఫాలో కూర్చో. కళ్యాణ్కి ఏమిష్టమో తెలియకుండానే వంట చేసేస్తావా? అదే తెలుసుకోమనేది. కళ్యాణ్కి ఇష్టమైన ఐటమ్స్ని వండి పెట్టావనుకో ఫ్లాట్ అయిపోతాడు. అందుకే కళ్యాణ్కి ఇష్టమైనవేంటో తెలుసుకొని మరీ రెడీ చెయ్యి. ఎలా తెలుసుకోవాలి? ఫోన్ చేసి. ఫోనా? నేనా? మరి నేనా? చూడు స్వప్న, ఆరాధించే భక్తుడిని, అనురాగం పంచే దేవతని అనుసంధానం చేసేది కమ్మటి భోజనమే. అలా ఫోన్ కొట్టు, ఇలా డీటెయిల్స్ని రాబట్టు. రామ్, టుడే ఐఎమ్ సో హ్యాపీ. స్వప్నను ఉడికిస్తూ అల్లరి చేస్తూ తన చేత సేవలు చేయించుకోవడం నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. రామ్, ఏ మగాడైనా తన కాబోయే భార్య రూపవతి, గుణవతి కావాలని ఆశపడతాడు. నా స్వప్న అపరంజి బొమ్మ, సుగుణాల రాశి. తను ఎదురుగా ఉంటే నా నరనరాల్లో ఏదో ఉత్తేజం, ఇంకేదో ఆనందం. తనని ఎంతసేపు చూసినా తనివి తీరదు. చూస్తున్న కొద్దీ అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తన మెళ్ళో తాళిని కడదామా? ఎప్పుడెప్పుడు స్వప్నని నా సొంతం చేసుకుంటానా అని
తీయటి భావనలతో మనసు మత్తెక్కిపోతుంది. ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరైపోతుంది. రామ్, నాకు మాత్రం ఇలా ఉందా, లేక పెళ్లికి ముందు నీకు కూడా ఇలాగే అనిపించేదా? చెప్పు రామ్, మీ పెళ్లికి ముందు నీ భార్యను చూసినప్పుడు నీకేమనిపించేది? ఆలోచించింది చాలు గాని పద ఫోన్ చేయి. రా. అది కాదు సౌందర్య. ఇంకేం మాట్లాడుకు, ఫోన్ చేయి. వావ్, ఇంటి నుంచి ఫోన్. స్వప్నే అయి ఉంటుంది.